హాయ్ అండి. నమస్తే. కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలాగా మిగిలిపోవడం సరికాదు. నవ్వటం మాత్రం నేర్చుకోండి. ఏడవటం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. అద్దం మన ముఖంలో మరకలు చూపిస్తే మరకని తుడుచుకుంటాం, కానీ అద్దాన్ని పగలగొట్టం కదా. అలాగే ఎవరైనా మనలో లోపాన్ని చూపిస్తే దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ వారిపైన కోపం పెంచుకోకూడదు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. మాట అన్నవాడు మర్చిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి మాట అనే ముందు ఆలోచించాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.